మూవీకి పోదామని చెప్పిన, గుడికి తీసుకొచ్చినావు. నాకు ప్రశాంతంగా ఉండాలనుందిరా, అందుకే ఇడికి తీసుకొచ్చినా. నిన్నొక మాట అడగాలరా. అడుగు. ఏందో అది? ఎందుకురా సడన్ గా బయటికి తీసుకొచ్చినావు? అంత బాగే కదా. ఎందుకట్లా అడుగుతున్నావు మమ్మీ? ఏంలే, ఎప్పుడు లేంది కొత్తగా ఏంది అని. నాకు నీతో బయటికి రావాలనిపించింది మమ్మీ, అందుకే తీసుకొచ్చిన, అంతే. రే నీరజ్, నేనొక దాన్నున్నానని నువ్వన్నా గుర్తిచ్చినవరా. పొద్దున్నే లేవాలే, నాష్ట చేయాలి, మీ నాన్నకు కావలసినవి అన్నీ చేసి పెట్టాలి, మీ మురికి బట్టలు ఉతకాలే, మీరు తిన్న ప్లేట్లు కడగాలి, ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, మళ్ళా మధ్యాహ్నంకి ఏముండాలనా అని ఆలోచించాలి. మీ డాడీ వస్తాడు, నువ్వు వస్తావు, ఇట్లా చాయ్ పానీ ఇస్తానో లేదో, మళ్ళా నైట్కి ఏం వండుతావు అని అడుగుతారు. పెడితే తింటారు, పంటారు. జీతం లేని పని మనిషినిరా నేను. ఎన్ని రోజులైందిరా ఇట్లా బయటకొచ్చి. నా బంగారం రా నువ్వు. అన్నీ నా బుద్ధిలే వచ్చినాయి. సర్లే గాని, అదే అమ్మాయితో పోతే ఏదో ఒక గొడవ. ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వనట్టే, ఎంత టేక్ కేర్ చేసినా చేయనట్టే, ఎంత టైం ఇచ్చినా ఇవ్వలేదు అంటది. అదే మా మమ్మీకి ఒక్క రోజు ఇస్తే ఇంత హ్యాపీ అవుతుందా? ఎంత చిన్న ప్రపంచం రా మా మమ్మీదే. నా క్యూట్ మమ్మీ.